అందరికీ నమస్తే. ఒక చిత్రమైన దొంగతనం జరిగిందిలా. నిజంగా చిత్రంగానే ఉంది ముచ్చట. 2 నిమిషాలు చెప్తా, ఎక్కువసేపు చెప్ప ఈయన ప్రయత్నం చేయదు. తాళ్ళపల్లి జ్యోతి అంట. ఈమె పేరు తాళ్ళపల్లి జ్యోతి. ఈ జ్యోతి అంట మనకంట ఫస్ట్ పెళ్ళి అయిందంట. 2 ఆడపిల్లలంట. మొగడు చచ్చిపోయినాక ఏం చేసిరు, మళ్ళీ పెళ్లి చేసిరంట. మళ్ళీ పెళ్లి చేసిరు కానీ చాలా కాలం అవుతుంది కానీ మళ్ళీ పిల్లలు అనుకుంటలేరు, మళ్ళీ కాన్పు అవుతలేదంట. ఏం చేయాలి, పిల్లలు అవుతలేరు, ఏం మరి మొగడు ఎంత ఇబ్బంది పెట్టిండో పాడైపోనామని ఏం చేయాలి అనుకుందంట. పలానా దవాఖానలో ఒక కొడుకు పుట్టిండు అని తెలుసుకుందంట. తెలుసుకొని చిన్న ఏడిపోయింది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్పూర్ల దగ్గర. ఆ సలాక్పూర్లు అంటే ఒక ఆమె చామంతుల కీర్తన అంటే ఆమె డెలివరీ అయిందని తెలుసుకుందంట. డెలివరీ అయిందని తెలుసుకొని అమ్మర కొడుకు ఇక నాకు పిల్లలు అయ్యే కాలం లేదు, ఆడైతే కొడుకు పుట్టినని తెలిసింది. కొడుకు పుట్టి 6 రోజులు ఎట్లా పోయి ఆ పొరగాన్ని పట్టుకొచ్చుకుంటా అనుకొని చిన్నగా పోయిందంట. దవాఖానకు పోయి ఆడ ఉన్న ఉంటారు కదా, కంపౌండరు అటెండర్ని ఓళ్ళో ఉండి పలాని కీర్తన ఏడ ఉందంటే గొప్ప పలాని రూమ్ ఉంది పో అని చెప్పారట. పోయేసరికల్లా కీర్తన ఒకతే ఉన్నది కానీ పొరగాడు లేడు. అరే పొరగాడు ఎక్కడ పోయానా కానీ ఇంకో చిన్నపాటి నర్సునో బిడ్సునో అడిగిందంట. అడగంగానే ఆ పిల్లగానికి పుడతనే పత్రికలో కామెరలో ఏదో వచ్చినాయంట, చిన్నపాటి ఇబ్బంది ఉన్నది, ఆ పిల్లగాని అలాగ ఉంచినావు ఈవెన్ అలాగ ఉంచినావు అని చెప్పారట. పిల్లగాడు ఏడుండంటే ఒక పలానా కాడు అని చెప్పిందంట. చిన్నగా పోయి అయ్యో పొరగాడు బాత్రూమ్ పోయి డైపర్ మార్చుతా అని చెప్పి చిన్నగా తీసుకుందంట. డైపర్ మార్చినట్టు చేసి వాటిని భుజాన్ని వేసుకొని అటు ఇటు చూస్తూనే ఉందంట. ఆ ముందర ఒక ఆటో తీసుకొచ్చుకొని పెట్టుకుందంట. ఆటో తీసుకొచ్చుకొని పెట్టుకోగానే చిన్నగా పోగానే ఆటోలు ఎక్కిందంట. డ్రైవర్ గాని రైట్ రానగానే డ్రైవర్ గారు గేర్ పెడితేనే ఉండు, బండి తీసుకొని పోతూనే ఉన్నాడు. అయితే ఆశా వర్కర్లు ఉంటారు కదా, ఆశా వర్కర్కి చిన్నపాటి డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చి ఆడ ఉన్న సెక్యూరిటీ అని చెప్పిందంట. బాబు ఆమె పోతుంది, ఆమె ఎవరు కావచ్చు, చిన్న పాపని తీసుకొని పోతుంది, ఒక బాబుని తీసుకొని పోతుంది, ఎవరు కావచ్చు అంటే ఏమో నాకు కూడా తెలియదు అనగానే ఆ దగ్గరలో ఉన్న ఈ 6 రోజుల బాబు అయితే ఎవరైతే ఉన్నారో ఈ బుడపిల్ల కానీ తండ్రి కాడికి పోయిరట. పోయి ఆమె మీకు ఎరికేనా అంటే నాకు తెలియదు ఆమె అని చెప్పిందట. ఇక లాభం లేదనుకొని బైక్ కొట్టిరంట. బైక్ తీసుకొని పోతే ఆటో పోను 4 కిలోమీటర్ దాకా దొరకలేదంట. 4 కిలోమీటర్ తర్వాత దాని ఆటో ముందర బండి పెట్టిరట. బండి పెట్టి దిగిరంట. ఈ బాబు వాళ్ళని అడిగిరట ఆమెని. ఈ బాబు వాళ్ళని అడుగుతారు. ఆమె ఏం పేరు తాళ్ళపల్లి జ్యోతి. ఈ జ్యోతి అంటే ఆమె ఏం చేసింది, ఈ బాబు నా బాబే అని దబాయిస్తుందంట. నీ బాబు ఎక్కడి బాబు, నువ్వు హాస్పిటల్కి ఒకదానివే వచ్చినావు, మళ్ళీ పోతప్పుడు ఈ పొరగాని తీసుకొని పోయినావు, ఓళ్ళు పొరగాడు ఏడికెళ్ళి తీసినావు నడువు అనుకొని మళ్ళీ దవాఖాన తీసుకొచ్చిరంట. దవాఖాన తీసుకొచ్చిలో బాలోపే పొరగాడు పోయిండు అనుకొని ఇక ఈ పొరగాని తల్లిదండ్రులు లొల్లి పెడుతురంట. లొల్లి పెట్టగానే 4 కిలోమీటర్ దూరం పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారు కదా, మీ పొరగాడు మీరు తీసుకురాగానే తల్లి ఈ విమానం మొత్తం మోగించారంట. ఆడ ఉన్న వాళ్ళంతా ఈ విమానం మొత్తం మోగిస్తారకల్లా చెప్పిందంట. ఎందుకు పోయినావు ఏం కథ అంటే, నాకు ఫస్ట్ పెళ్ళి అయింది, నా మొగడు చచ్చిపోయిండు, మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నా కానీ 2 ఆడపిల్లలే ఉన్నారు. ఇక మగపిల్లగాడు కాదు ఆడపిల్ల కాదు, నాకు మళ్ళీ కాన్పై పాడైతే లేదు, ఏం చేయాలి అర్థం కాక ఈ పొరగా నెత్తకపోతానికి వచ్చినా అని చెప్పిందంట. ఇక చూడరు ముచ్చట ఏమది. 6 రోజుల పసికందు కిడ్నాప్ యత్నం. 4 కిలోమీటర్లపై వెంటాడి పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది. జనగామ శివారులో ఒక గవర్నమెంట్ దవాఖానలో ఈ కలకలను రేగిందంట. 6 రోజుల మగ శిశువును ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వెంటాడి పట్టుకున్నారు. బుధవారం జనగామ శివారు చంపాక్ హిల్స్లో హాస్పిటల్ రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్పూర్కు చెందిన చామంతుల కీర్తన ఈ నెల 2 తారీఖున మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు కామెర్ల లక్షణాలు ఉండడంతో వైద్యులు ప్రత్యేక నవజాత సంరక్షణ విభాగంలోని ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన తాళ్ళపల్లి జ్యోతి మొదటి భర్త మరణించగా రెండో పెళ్లి చేసుకుంది. మొదటి భర్తతో 2 ఆడపిల్లలు ఉండగా రెండో వివాహం తర్వాత పిల్లలు కాలేదు. ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ దవాఖానలో మగ శిశువును ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ చేసింది. కీర్తన తమ బంధువే అంటూ లోపలికి వెళ్ళింది. శిశువు డైపర్ మార్స్తానంటూ పసికందుకు తీసుకొని అక్కడి నుంచి నేరుగా బయటకు వచ్చింది. ఓ ఆటోలో బాబును తీసుకొని జనగామ వైపు బయలుదేరింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ ఆశా కార్యకర్త ఆమెను అనుమానించి సెక్యూరిటీ సిబ్బంది చెప్తే పట్టుకొని ఈ విమానం మూత మోగించి తల్లికి బిడ్డను అప్పచెప్పారు. అవునా జ్యోతి, ఇప్పుడు ఫస్ట్ పెళ్లి అయిపోయింది సరే అని కాలం బాగాలేదు, భర్త చచ్చిపోయిండు, రెండో పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లలు అయితే ఉన్నారు. రెండో పెళ్లి చేసుకుంటే రెండో మొగనికి పిల్లలు అయితే లేరు. కాకుంటే దవాఖానకు పోయే ఉపాయం చేయాలి, మళ్ళీ నువ్వు కొడుకునో బిడ్డనో కానీ ఉపాయం చేయాలి. బందికి పుట్టిన పొరగానే ఎత్తుకొచ్చుకొని నా కొడుకని ముద్దాడు తిట్టపాడైతే చెప్పురే. వేరే పిల్లగాడు ఆ పొరగాని ఎత్తుకొని వస్తే మరి వాళ్ళెంత బాధపడతారు. నీకు కొడుకు కావాలనే ప్రేమ నీకున్నది, మరి నీ కొడుకు కావాలంటే నీకు పుట్టినోడు అయితే నీ కొడుకు అవుతుంది, కానీ మందికి పుట్టినోడు నీ కొడుకు ఎట్టు అవుతాడు చెప్పు.
అంటే వాళ్ళు ఎటైనా పోయి వీళ్ళు మేము మాత్రం బయటికి వెళ్ళాలి. మరి ఇంటికి పోయినాక మొగనికి ఏం చెప్పు మరి నిన్నమన్నదాకా కడిపే లేకపోయా మరి పొరగాడు ఎడికెళ్ళి వచ్చిందంటే మరి మొగనికి ఏం చెప్పును. మరి మొగడుకు ఈమెకేమైనా పాత్ర గిట్టు ఉందాము కానీ మొత్తాన్ని మాత్రం ఉత్తపుణ్యానికి గిట్ట ఈసోని దొంగ పని చేస్తే ఈ పంత విమానం మొత్తం మోగించి లోపల కొనవేసిరంట. పోలీసులు వచ్చి ఇక కొట్టి చంపగాలనుకొని పోలీసులు వచ్చి కేసు ఫైల్ చేసుకొని ఇక ఆమెను ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఎట్ట సంగతి ఏం కథ అంటే ఇక ఈ ముచ్చట్లు మొత్తం చెప్పుకుంటూ వస్తుందంట. ఇంకో గిసోని ముచ్చట్లు ఉన్నాయి. గవర్నమెంట్ దవాఖానలో పొరగాళ్ళు ఎత్తుకపోతారు చాలా మంది తయారయ్యారు. వాళ్ళ గిట్నే ఏమంటారు అపరిచితులు వచ్చి వాళ్ళు నాకు ఎరక వీళ్ళు నాకు ఎరక అంటే అయిన వాళ్ళని కాలంలో లోపల పంపించి ఉపాయం చేయకూరి జర డెలివరీ వాళ్ళ దగ్గర మనంటోళ్ళు వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే గిసోటి ఘోరాలు జరగకుంటుంటాయి.